శేఖరాచార్య గారు, మీరు విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీలో ఈ మధ్య జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా చూసింటారు. పార్వతమ్మ గారికి అలాగే కిరణ్ కుమార్ గారికి మీ యొక్క సంపూర్ణ మద్దతు మీరు తెలియజేశారు. అంటే అధ్యక్షుల ఎన్నికల్లో కావచ్చు, మిగతా ప్రాసెస్లో కావచ్చు. మీ మద్దతు గల కారణాలు ఏంటి? ఈ మద్దతు తెలియజేయడం కారణం ఏమనగా, ఒక విధంగా ఏ అధ్యక్షుని కలిస్తే ఏ పనులు అయితే అనేది మాకు అర్థమవుతలేదు. కర్నూలు జిల్లాలో ఎన్నో అధ్యక్షులు ఉన్నారు, ఎంతోమంది అది చేసినాం ఇది చేసినామని అంటున్నారు. సపోజ్ ఒక కార్పెంటర్ వృత్తి నుంచి వచ్చిన వారిని నేను, మా సొంతూరు వచ్చేసి నందిగోటూరు పక్కల నాటూరు విలేజ్ మాది. అక్కడ నుంచి బతకడానికి కర్నూలుకి వచ్చిన. ఇక్కడ చూస్తే పరిశ్రమలలో పనులకు చాలా ఇబ్బంది అయింది. అలా పల్లెటూరుల నుంచి ఎంతోమంది వచ్చినారు. వచ్చేసి ఎవరిని ఏమి సహాయం అడుగుదామన్నా ఏమీ అవగాహన లేదు, ఎవరిని పట్టుకుంటే పని అయితే అనేది లేదు. ఆ విధంగానే ఇప్పుడు మేలుకొనుటకు, విశ్వబ్రాహ్మణ యువత మేలుకొనుటకు ఒక మంచి వ్యక్తిని ఎన్నుకుంటే, ఒక్కరే అయినప్పుడు కర్నూలు జిల్లాలో ఒక్కడే అధ్యక్షుడు అయినప్పుడు ఆ అధ్యక్షుని దగ్గరికి పోయి పోరాడే శక్తి మాకుంది. ఇప్పుడు ఎవరంతకు వాళ్ళ అధ్యక్షులు అనుకుంటున్నారు, కానీ ఎవరిని ఏం అడగాలనో మాకు అర్థమవుతుంది. దానికోసమే ఈ ఎలక్షన్ ద్వారా అయితే ఓటేయడానికి మేము రెడీ, ఎన్నుకోవడానికి మేము రెడీ. ఏ విధంగా మీరు నెరవేరుస్తారనేది ఓటింగ్ ద్వారానే చేసుకున్నాం. అప్పుడు జిల్లాలో ఒకరిని మాత్రమే అడగగలుగుతాం, 10 మందిని అడగలేము మేము. దానికి సంపూర్ణ మద్దతు ఓం శ్రీ విశ్వకర్మ యోజన సంఘం ఎప్పుడు మద్దతు తెలుపుతుంది.